మైసమ్మ తల్లి, నేను మోసం చేశానని మా నాన్న అనుకుంటున్నారు. కానీ మా అమ్మా నాన్నల్ని కలపడానికి అబద్ధం చెప్పాను. ఆయనకి వ్యతిరేకంగా వచ్చాను అంతే తప్ప నేను ఎప్పటికీ ఆయనకి వ్యతిరేకిని కాను. ఆయన్ని మోసం చేసేదాన్ని అంతకన్నా కాను. మా అమ్మా నాన్నల్ని, రాజుని, నాన్నని, నన్ను నాన్నని నువ్వే కలపాలి తల్లి. ఆరోగ్యకరమైన చర్మాన్ని సొంతం చేసుకోవాలి అంటే 2 విటమిన్స్ ముఖ్యంగా కావాలి. 1 విటమిన్ సి, 2 విటమిన్ ఏ. ఈ 2 అన్నిటికంటే ఎక్కువ మేలుని చర్మానికి అందిస్తూ మరి ఈ 2 బాగా ఎక్కువ ఉండేవి. నెంబర్ 1 విటమిన్ ఏ ఎక్కువ ఉన్నది కరివేపాకు. నెంబర్ 1 విటమిన్ సి ఎక్కువ ఉన్నది ఉసిరికాయ. ఒక 5-6 రెబ్బలు కరివేపాకులు దూసేస్తా. మంచి ఆకులు, లేత ఆకులు అయితే బాగుంటుంది. పెద్ద ఉసిరికాయలు ముక్కలు కట్ చేసి ఒక 2 ఉసిరికాయలు వేసుకోవచ్చు అమ్మా. దీనితో పాటు మిరియాలు ఒక 10 లేకపోతే ఒక 5 మధ్యలో మిరియాలు, అంత అల్లం ముక్క, ఈ 4 వేసేసి కాస్త గ్రైండ్ చేస్తాం. కొన్ని నీళ్లు పోసేసి నలిగిన తర్వాత కాస్త వాటిని ఆ రసాన్ని తీసుకుని ఒక కప్పుడు నీళ్ళల్లో ఈ రసం కలుపుకుంటాం. ఈ రసాన్ని వడకట్టి పిప్పి తీసేసాక వచ్చిన దానికి తేనె 1-2 స్పూన్లు కలుపుకుని కనుక త్రాగితే స్కిన్ డీటాక్స్ అవటానికి, స్కిన్ గ్లో పెరగటానికి, చర్మంలో వచ్చే ఇన్ఫ్లమేషన్, ఆ సెల్స్ లో వచ్చే ఇన్ఫ్లమేషన్ అంతా తొలగించి స్కిన్ సెల్స్ హెల్దీగా ఉండటానికి ఈ జ్యూస్ బాగా పనికొస్తుంది. బావగారు లాంటి ఆశే కదా నాది కూడా. ఆయన లాంటి బాధే కదా నాది కూడా. చెప్పక్క, ప్రయత్నం చేసి ఓడిపోతే అది మనలో లోపమే. కానీ చెయ్యకుండా నువ్వే ఆపేస్తే లక్ష్యాన్ని సాధించలేకపోవడం, చచ్చిపోవడం 2 ఒక్కటే అక్క. నన్ను మనస్ఫూర్తిగా క్షమించు పున్నమి. వకీల్ సాబ్, జరిగింది నేను అప్పుడే మర్చిపోయాను. ఒక రకంగా మీరు నన్ను కొట్టడం వల్ల నేను సంతోషపడ్డానే కానీ బాధపడలేదు. ఈ విషయంలో నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి వకీల్ సాబ్. ఒక అమ్మాయిని కొట్టే హక్కు కన్న వాళ్ళకి, కట్టుకున్న వాడికి మాత్రమే ఉంటుంది. నన్ను కొట్టి నా మీద మీకు ఎంత హక్కుందో నాకు తెలిసేలా చేశారు. హలో, నువ్వు చాలా దూరం వెళ్ళిపోతున్నావు. నేను నిన్ను భారీగా ఊహించుకొని కొట్టలేదు. నా ఫ్రెండ్స్ ముందు, నా రిలేటివ్స్ ముందు నా పరువు తీసావు కాబట్టి కొట్టాను. అయినా దానికి కారణం నువ్వు కాదని తెలిసి సారీ చెప్తున్నాను. పార్టీ సమయంలో నువ్వు అలా మూడీగా ఉంటే వచ్చిన వాళ్ళు తప్పుగా అనుకుంటారని నిన్ను కూల్ చేస్తున్నాను. అంతే తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు. ఎవరో పెద్దాయన చెప్పాడనే కారణంతో నీ గురించి, మీ అమ్మ గురించి తెలిసి కూడా మీకు ఉద్యోగం ఇచ్చినందుకు సరైన గుణపాఠమే నేర్పారు. అవునత్తయ్య గారు, తల్లి అడుగుజాడల్లోనే కూతురు కూడా నడుస్తున్నట్టుంది. అందుకే చాలా తెలివిగా 50 లక్షలు కొట్టేసింది. సుహాసిని గారు, దయచేసి అలా మాట్లాడకండి. మా అమ్మ దొంగతనాలు చేసుండొచ్చు, కానీ నా ప్రాణం పోయినా నేను దొంగతనం చేయనండి. నువ్వు దొంగతనం చేయకపోతే ఆ 50 లక్షలు ఏమైపోయినాయమ్మా? గాలొచ్చి కలకత్తా వరకు వెళ్ళిపోనాయా?
అవనికి న్యాయం జరగాలంటే మా పెళ్ళైపోయిన తర్వాత అవనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. అవనికి మంచి సంబంధం నేను చూస్తాను. నాకు మాటిచ్చినందుకు తన భర్తను వదులుకుంటుంది కాబట్టి తనకి భర్తను చూసి పెట్టే బాధ్యతను, తన పెళ్లి బాధ్యతను నేను తీసుకుంటాను. సారీ చెప్తేనే వస్తాను. లేదంటే రావా? అంగుళం కూడా కదలని ఇక్కడి నుంచి. అవును పాపం, నిన్ను కదిలించడానికి క్రేన్స్ కావాలా? ఏ తెప్పిస్తావా? నీ బరువుకి ఆ క్రేన్లెందుకు, ఈ క్రేన్ చాలు. తినడానికి రమ్మంటే రావా? ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో. అరెరే, భార్య కోసం ఇంత పరితపిస్తున్నాడా? వద్దనుకుని వెళ్ళిపోయిన అమ్మాయి కోసం వెతకడమే కాకుండా ఇంత కఠోర పూజలు కూడా చేస్తున్నాడా? ఇలాంటి భర్తని నేనెప్పుడూ ఎక్కడా చూడలేదు. ఎన్నో పూజలు మంత్రాలు చదివిన నోటితో చెప్తున్నా, ఇతన్ని వద్దనుకుని వెళ్ళిపోయిన భార్య తిరిగి వచ్చి తనని ఇతని వెంట తీసుకెళ్లమని ప్రాధేయపడుతుంది. ఇతని కష్టంలో భార్య మీదున్న ప్రేమ కనిపిస్తుంది. ఆ ప్రేమ ఎలాగైనా గెలవాలి. అదే జరిగిందంటే మీ పెద్దనాన్న ఆ ప్రశాంతిని బతకనిస్తాడా? ఆ మాట చెప్పే వాళ్ళ అమ్మ ప్రశాంత్ వాళ్ళ నాన్నని ఆపాలని చూస్తుంది. ఆయన మాత్రం నేను చెప్పేదే అంటున్నారు. శౌర్యది తప్పు లేదు. ప్రశాంతే అంతా చేశాడని ఆయనకి తెలిస్తే ఇదే గుడిలో ఆ ప్రశాంత్ ప్రాణాలు తీస్తాడు పెదనాన్న. ఆ రోజు వీడియో అందరూ చూసేలా చేశాడని తుపాకీతో ఆ శౌర్యాన్ని కాల్చబోయాడాయన. అలాంటిది దీనంతటికీ కారణం ప్రశాంత్ అన్న నిజం తెలిసాక ప్రాణాలు తీయకుండా ఊరుకుంటారా? ఈ ఐస్ క్రీమ్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అబ్బా, నేనేదో మీ ఫ్రిడ్జ్ లోంచి దొబ్బుకొచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి? ఎక్కడి నుంచి వస్తుందండి ఐస్ క్రీమ్? ఆర్డర్ చేసుకుంటే వస్తుంది. ఏరా మరే చెప్పండి ఆవిడకి. మీరు ఆర్డర్ చేశారా? ఇదొక్కటే కాదండి, ప్రాన్స్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ పులావ్ తో పాటు ఇది కూడా ఆర్డర్ చేశారు మా తమ్ముళ్ళు. అవి మనం ఆర్డర్ చేశాం కదా. అవునక్క. అన్నయ్య, ఫుడ్ ఆర్డర్ చేసింది నువ్వు కదా, మేమంటావేంటి? ఊరుకోండ్రా, మీకు నా మీద ఉన్న ప్రేమతో బుర్ర సరిగా పనిచేయట్లేదు. నేనెక్కడ ఆర్డర్ చేశాను? మీరే కదా ఆర్డర్ చేసింది. కాదన్నయ్య. కాదా? మరి ఇంకెవరు ఆర్డర్ చేసి ఉంటారా? మేమే. బావా, మౌనం అంగీకారం ఉంటారా పెద్దలు? మీ ఇంటికి రమ్మంటావా, మా ఇంటికొస్తావా? అదే
రాత్రిపూట ఒంటరిగా పడుకోవడానికి భయంగా ఉంటుంది కదా. తోడుగా మీ ఇంట్లో మీ అమ్మ చెల్లె ఉంటుంది కదరా, వాళ్ళు భయపడకుండా వాళ్ళ పక్కన పడుకోరా తోడుగా. ఏం కూర్చోవే? పట్టుకుంటారా? నువ్వంటే నా కోపం లేదు కృష్ణ, ప్రేమ కూడా లేదు. నాతో నువ్వు సంతోషంగా ఉండలేవు కృష్ణ. నేనే హ్యాపీగా లేనప్పుడు నిన్నెలా హ్యాపీగా ఉంచగలను? నా బాధ నీతో ఎలా చెప్పను కృష్ణ? నేను ఎవ్వరికి దగ్గరైనా కూడా వాళ్ళు నాకు దూరం అవుతూ వస్తున్నారు. చిన్నప్పుడు అమ్మ, తర్వాత నా ప్రేమ, ఇప్పుడు నువ్వు. ఇంకెంత మందిని పోగొట్టుకోవాలి నేను? అమ్మా, సోనా గారిని గెస్ట్ రూమ్కి తీసుకెళ్ళు. పర్వాలేదు, నేనిక్కడే కోసుకుంటాను. ఏం కోసుకుంటుంది? తనకేదందితే అది కోసుకుంటుందనుకుంటా. వామ్మో, ఇది ఎక్కడ సోనాలేరా నాయనా? కంగారు పడకండి, తను బెంగాలీ కదా, తెలుగు పూర్తిగా రాదు. కూర్చుంటాను అనడానికి కోసుకుంటాను అంది. ఎస్, కోసుంటాను. పడుకుంటాను అనడానికి తడుముకుంటాను అంటుందేమో. ముందు ఆవిడ్ని కోసుకొనివ్వండి, ఐ మీన్ కూర్చొనివ్వండి. సంయుక్త అచ్చం లక్ష్మిలాగే ఉండడం ఏంటో నాకు ఆశ్చర్యంగా ఉంది మనీషా. తను సంయుక్త అంటే నమ్మలేకపోతున్నాను. ఇప్పటికీ తను నాకు లక్ష్మిలాగే అనిపిస్తుంది. నా డౌట్ కూడా అదే, తను ఖచ్చితంగా లక్ష్మియే అయి ఉంటుంది. నా మనసైతే తనే లక్ష్మి అన్నట్టు చెప్తోంది.